ప్రకృతి అందాలకు నెలువైన బోధ్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ట్రయాంగిల్ ఫైట్ లో నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ బోధ్ అభివృద్ధికి నోచుకోలేదని అంటున్నారు ప్రజలు. ఈ పరిస్థితులలో బోధ్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన బోధ్ నియోజకవర్గంలో ఈసారి రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు త్రిముఖ పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్ బరిలో ఉండగా బీజేపీ అభ్యర్థిగా సోయం బాపురావు, కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఆడే గజేందర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. బోధ్ నియోజకవర్గంలో 2 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇందులో ఆదివాసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. 1962లో బోధ్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. మొదట్లో జనరల్ నియోజకవర్గంగా ఉన్న ఈ బోధ్ స్థానాన్ని 1967 నుంచి ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే 1962 నుంచి 1972, 1983 వరకు వరుసగా హస్తం పార్టీ పాగా వేసింది. 1985లో గోడెం రామారావు టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1989లోనూ ఆయనే విజయం సాధించారు. గోడెం నాగేష్ టీడీపీ నుంచి 2 సార్లు వరుసగా గెలిచారు. సోయం బాపురావు 2004లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో గోడెం నాగేష్ టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2 సార్లు రాథోడ్ బాపురావు గెలుపొందారు. బోధ్ నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ. ఇక్కడ జలవనరులు ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం లేక రైతులు వర్షాధారిత పంటలపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న మత్తడి ప్రాజెక్ట్, చిక్మన్ వాగు ప్రాజెక్ట్, కరత్వాడ ప్రాజెక్టులే దిక్కుగా ఉన్నాయి. ఇక్కడి రైతులు ప్రధానంగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాణిజ్య పత్తి, సోయాబీన్, టమాటా, ఇతర పప్పు దినుసులు పండిస్తారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి. మరియు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలైన ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, మరియు మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని వారే స్వతహాగా మా పథకాలు చెప్తున్నారు. మరియు ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నాము. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయలేదు. ప్రతి మారుమూల గ్రామాలకు రోడ్డు వేసిస్తాను. మరి ముఖ్యంగా ఈ 3-4 మండలాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చోడ, నెరడగొండ, బోత్ ఈ మండలాల కోసము కుప్టి ప్రాజెక్టును మాత్రం ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పి గతంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే కుప్టి ప్రాజెక్టుని ప్రపోజల్ పెట్టినాము. ఈ గత 10 సంవత్సరాల నుండి మేము వాళ్ళు టెండర్లు పిలుస్తామని చెప్పి నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ కుప్టి ప్రాజెక్టు కోసం. ఎమ్మెల్యేలు మారుతున్నా బోధ్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోధ్ను రెవెన్యూ డివిజన్ గా చేయాలని బోధ్ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో 88 రోజులు రీలే నిరాహార దీక్షలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదంటున్నారు. తమ బోధ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపే నాయకుడికే తమ ఓటు వేస్తామంటున్నారు. ఏ గ్రామాల్లో పోయినా, ఏ మండలాల్లో పోయినా భారీ స్పందన వస్తూ ఉన్నది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో గడప గడపకు ప్రతి గడపకు చేరుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ సారే కావాలి, కేసీఆర్ సార్ రాజ్యమే రావాలని చెప్పేసి గ్రామాలలో అయితే మహిళలు అయితే హారతి పడుతూ ఉన్నారు. బీడీ కార్మికులు ఉండని, కూలీనాలు చేసే సోదరులు ఉండని చాలామంది, వ్యవసాయదారులు, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి తీసుకునే వాళ్ళు కానీ, సీఎం అన్నీ పథకాలు లేని ఇల్లే లేదు. కేసీఆర్ యొక్క పథకాలు లేని ఇల్లు లేదు. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారే కావాలని చెప్పేసి మాకు కావాల్సింది రైతుల యొక్క కళ్ళలో ఆనందం చూడడానికి కుప్టి ప్రాజెక్ట్ ఒకటి ఉంది మా దగ్గర. ఇంకా ఇతర మన బోధ్ రెవెన్యూ డివిజన్ ఒకటి ఉన్నది. ఇక్కడ ఇచ్చోడలో ఇది ఒక ఏజెన్సీ సమస్య ఒకటి ఉన్నది గిరిజనేతరులది. ఇక చాలా మండలాలు అక్కడ అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి 2-3 కుంటాల కానీ, పొచ్చెర, గిరిజాయి,
గాయత్రి ఇవన్నీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడ చిక్మన్ ప్రాజెక్టు కూడా రీడిజైన్ చేసి చిక్మన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇవన్నీ కరతోడ ప్రాజెక్టు, ఇవన్నీ చాలా ప్రాజెక్టులలో ఉన్నాయి కాబట్టి అవన్నీ రీడిజైన్ చేసి మంచి ఒక రైతులను ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క ఎకరానికి ప్రతి ఒక్క గుంటకు చేరేటట్టు చేయాలన్నదే మా లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారి మీద నమ్మకం ఉంది. బోర్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు తమ పార్టీల మేనిఫెస్టోలోను మాత్రమే ప్రజల్లో ప్రచారం చేసుకుంటున్నారు. బోర్డును అభివృద్ధి చేస్తామని కానీ, రెవెన్యూ డివిజన్ తీసుకొస్తామని కానీ చెప్పడం లేదు. దీంతో బోర్డు ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా తమ ప్రాంతం మాత్రం అభివృద్ధి కావడం లేదంటున్నారు బోర్డు ప్రజలు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందంటున్నారు. ఇకనైనా బోర్డు నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అంటున్నారు. 3 ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో త్రిముఖ పోరు ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పుడైతే ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు బోర్డు ప్రజలు. ఏది ఏమైనప్పటికీ బోత్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కనిపిస్తున్నది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీల ముగ్గు మధ్య పోటీ కనిపిస్తున్నది. ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్య బోత్ నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయడం, అంతేకాకుండా ప్రాజెక్ట్ నిర్మాణం, కుప్టీ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం. ఈ 2 ప్రధానమైన సమస్యలను ఎవరైతే పూర్తి చేస్తారని నమ్మకం కలిగిస్తారో ఓటర్లకు, వారు మాత్రమే గెలిచే అవకాశం మాత్రం ఎక్కువగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది.